మిత్రులందరికీ గుడ్ మార్నింగ్ అండి. మరి ఈరోజు టాపిక్ విద్యా సంస్థలు అండి. అందులో భాగంగా ఎన్సీఈఆర్టీ, న్యూపా, ఎన్సిటిఈ, సిఐఈటి ఎప్పుడు ఏర్పడాయి, వాటి యొక్క విధులు, వీటన్నిటి గురించి తెలుసుకుందామండి. వీడియోని అయితే పూర్తి వరకు చూడండి. వీడియోని నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. టాపిక్లకు వెళ్ళిపోదామండి. మొదటిది అయినటువంటి ఎన్సీఈఆర్టీ అంటే జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి గురించి తెలుసుకుందామండి. ఈ సంస్థ 1961 సెప్టెంబర్ 1న స్థాపించారండి. అదేవిధంగా ఇది కేంద్ర మానవ వనరుల శాఖ ఆధీనంలో ఉంటుందండి. కేంద్ర మానవ వనరుల శాఖ ఓకేనండి. కేంద్ర విద్యాశాఖకు దీనిని హృదయంతో పోలుస్తారు. కేంద్ర విద్యాశాఖకు హృదయమైనటువంటిది క్రింది వానిలో ఏది అని ఈ విధంగా క్వశ్చన్ అడుగుతారండి. అది ఇప్పుడు మనం ఎన్సీఆర్టీ పెట్టాలండి. కేంద్ర విద్యాశాఖకు హృదయం ఏంటి? దీనికి అనుబంధంగా జాతీయ విద్యా సంస్థ, ప్రాంతీయ విద్యా సంస్థలు, కేంద్ర విద్యా సాంకేతిక సంస్థ, కేంద్ర వృత్తి విద్యా సంస్థలు అయితే ఉన్నాయండి. ఓకేనండి. నెక్స్ట్ చూద్దామండి వాటి యొక్క ఎన్సీఆర్టీ విధులు చూద్దామండి. ఇప్పుడు ఒకటోది విద్యా విషయాల్లో పరిశోధనలు నిర్వహించడం అండి. ఇక్కడ రీసెర్చ్ అన్నది ఎన్సీఆర్టీలో ఆర్ అనేది రీసెర్చ్ కదండి. పరిశోధనలు అయితే నిర్వహిస్తుంటుందండి. అదేవిధంగా జాతీయ పాఠ్య ప్రణాళికలు, నేషనల్ కరికులంలు అయితే రూపొందిస్తుందండి. నేషనల్ కరికులంలో అదేవిధంగా గుణాత్మక విద్యా కార్యక్రమాలను అయితే రూపొందిస్తుందండి. గుణాత్మక విద్యా కార్యక్రమాలు అదేవిధంగా ఉపాధ్యాయులకు వృత్తంతర శిక్షణ కార్యక్రమాలను అయితే నిర్వహిస్తుంటుందండి. మరి ఉపాధ్యాయులకు ఈ శిక్షణ కార్యక్రమాలు అనేవి మరి విద్యాభివృద్ధిలో ఎంతగానో ఉపయోగపడుతుంటాయండి. ఇలాంటి వృత్తాంతర శిక్షణ కార్యక్రమాలు ఉపాధ్యాయులకు నిర్వహించేది ఎన్సీఆర్టీ అండి. అదేవిధంగా ఆధునిక బోధనా పద్ధతులు అంటే న్యూ టీచింగ్ కాన్సెప్ట్స్ అనేది పరిచయం చేస్తుందండి. నెక్స్ట్ చూద్దామండి. ఇంకా ఉన్నాయండి. రాష్ట్ర విద్యాశాఖలకు మార్గదర్శకత్వం వహిస్తుందండి. ఎన్సీఆర్టీ అనేది కేంద్రంలోదండి. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖలన్నింటినీ కూడా గైడ్లైన్స్ ఇస్తుంటుందండి. మీరు ఈ విధంగా ఫాలో అవ్వాలని. అదేవిధంగా 7వ చూద్దామండి. పాఠ్య పుస్తకాలను, పత్రికలను ప్రచురిస్తుందండి. సో ఇది ఎన్సీఆర్టీ అనేది కేంద్రంలోది కాబట్టి సిబిఎస్ఈ సిలబస్తో కూడినటువంటి పాఠ్య పుస్తకాలను అదేవిధంగా పత్రికల్లో కూడా ప్రచురిస్తుందండి. ఓకేనండి. అదేవిధంగా విద్యా సర్వేలు, వృత్తి విద్యా కార్యక్రమాలను రూపొందించడము, అదేవిధంగా సర్వేలు ఎన్సీఆర్టీ చేసినటువంటి సర్వేల్లో భాగంగా ఆసర్, స్లాష్ ఇలాంటివన్నీ కూడా ఉంటుంటాయండి విద్యా సర్వేలు. ఓకేనండి. అలాగే జాతీయ స్థాయిలో టాలెంట్ టెస్ట్లు అయితే నిర్వహిస్తుందండి. నేషనల్ సైన్స్ టాలెంట్ సెర్చ్ టెస్ట్ని నిర్వహిస్తుంటుంది. సో వచ్చిన వాళ్ళకి స్కాలర్షిప్లు అది కూడా ఇస్తుంటుందండి. మరి 10వ చూద్దామండి. విద్యారంగంలో పరిశోధనలు చేసేవారికి ఆర్థిక సహాయం చేస్తూ ఫెలోషిప్లు అందిస్తుందండి. లేకపోతే వాళ్ళకి ఆర్థిక సహాయం చేయకపోతే పరిశోధనలు చేయలేరు కదా. సో ఎప్పుడైతే రీసెర్చ్ అనేది ఉందో కాబట్టి పరిశోధనలు చేసేవారికి ఆర్థిక సహాయం చేస్తూ ఫెలోషిప్లు అందిస్తుందండి ఈ ఎన్సీఆర్టీ. అదేవిధంగా దేశ విద్యా నిర్మాణంలో కీలక పాత్ర వహించేది ఎన్సీఆర్టీ అండి. అదేవిధంగా దేశ విద్యా సంస్థల్లో పర్యవేక్షిస్తుందండి. ఇదండి ఎన్సీఆర్టీ గురించి. రెండోది జాతీయ విద్యా ప్రణాళిక మరియు నిర్వహణ విశ్వవిద్యాలయమైనటువంటి న్యూపా గురించి తెలుసుకుందామండి. కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ మరి జూన్ 1, 1979లో స్థాపించడం జరిగిందండి. ఈ యొక్క న్యూపా 1979 జూన్ 1వ తేదీన స్థాపించారండి. ఇది ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ అండి. అంటే దీనికి ఇదిగానే స్వయంగా నిలబడిన సంస్థ. మరి భారతదేశంలోనే కాదు దక్షిణ ఆసియాలోనే ముఖ్య సంస్థగా గుర్తింపు పొందిందండి ఈ యొక్క న్యూపా. మరి దీనిని మొదట్లో ఏం పిలిచేవారంటే జాతీయ విద్యా ప్రణాళిక పరిపాలనా సంస్థగా పిలిచేవారండి. మరి న్యూపాగా ఎప్పుడు మార్చారంటే 2006 నుండి దీనిని న్యూపాగా మార్చారండి. ఓకేనండి. మరి దీని యొక్క విధులు కూడా చూద్దామండి. ఇప్పుడు మరి కేంద్ర రాష్ట్రంలోని నిర్వహణ నిర్వహణ అధికారులకు వారి సామర్థ్యాలను మెరుగుపరచడానికి సమావేశాలు, వర్క్షాపులు, సెమినార్లు ఇవన్నిటిని కూడా నిర్వహిస్తుందండి. ఎందు గురించి నిర్వహిస్తుంది? ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఇది దక్షిణ ఆసియాలో ఉంటుంది. విద్యా ప్రణాళిక అన్నాడండి. ఇక్కడ జాతీయ విద్యా ప్రణాళిక నిర్వహణ అన్నారు కాబట్టి ఇక్కడ కాన్సెప్ట్ చూద్దామండి. వర్క్షాపులు, సెమినార్లు వాటి యొక్క విద్యా ప్రణాళికను అమలు చేయడంలో ముఖ్యంగా వర్క్షాపులు, సెమినార్లు అనేది ఈ యొక్క న్యూపా అనేది
నిర్వహిస్తుంటుందండి. అదేవిధంగా విద్యా పాలనా అధికారులకు విద్యా ప్రణాళిక, పరిపాలన, యాజమాన్యాల్లో శిక్షణా కార్యక్రమాలు, ఇలాంటి వర్క్షాపులు, సెమినార్లు, శిక్షణా కార్యక్రమాలు అలా ఇస్తూ ఉంటుందండి. అదేవిధంగా విద్యా ప్రణాళిక, పాలనా విద్యలో ఎంఫిల్, పిహెచ్డి డిగ్రీలను నిర్వహించడం ఇవన్నీ కూడా న్యోపా యొక్క విధులండి. అదేవిధంగా యూజీసీ, యునెస్కో వారి అంటే దక్షిణ ఆసియాతో సంబంధం ఉంది కాబట్టి యూజీసీ, యునెస్కో సౌజన్యంతో ఓరియంటేషన్ కోర్సులు కూడా నిర్వహిస్తున్నది. చూసారండి, ఇదన్నీ కూడా ఈ యొక్క ఆపరేషన్ చేసినట్టుగా అన్నీ కూడా ఈ యొక్క సెమినార్లు, ఇవన్నీ ఓరియంటేషన్ కోర్సులు ఇవన్నిటిని నిర్వహిస్తుంటుందండి. అదేవిధంగా విద్యా విషయాల్లో వృత్తి అభివృద్ధికి మార్గదర్శకం వహిస్తుందండి. అదేవిధంగా జాతీయ ప్రాముఖ్యం కలిగిన విషయాలపై చర్చలు జరపడం. ఇక్కడ చూడండి, చర్చలు, సెమినార్లు, ఓరియంటేషన్ కోర్సులు సింపుల్గా మీకు అర్థం అవడం కోసం మరో రిపీట్ చేస్తున్నానండి. విద్యా విషయక సమాచార పుస్తకాలు ముద్రించడం అండి. సో ఎన్సీఆర్టీ అయితే అకాడమిక్ పుస్తకాలను, పత్రికలను ముద్రిస్తుందండి. ఇదైతే సమాచార పుస్తకాలను ముద్రిస్తుంటుందండి. అదేవిధంగా ఇతర ఆసియా దేశాల విద్యా సంస్థల్లో పరిపాలన విషయంగా కలిసి పనిచేస్తుంటుందండి. ఇది ఈ న్యోపా అనేది ఇదండి న్యోపా యొక్క విధులు. ఇది ఒక అంతర్జాతీయ సంస్థ అండి ఇది. ఓకేనండి. మరి నెక్స్ట్ మూడవది జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి అయినటువంటి ఎన్సిటిఈ గురించి తెలుసుకుందామండి. మరి ఇది 1973లో ఎన్సిఈఆర్టీలో భాగంగా ఉండేదండి ఎన్సిటిఈ. ఓకేనండి. మరి ఇది 1993లో పార్లమెంట్ చట్టం ద్వారా దీనిని స్వతంత్ర సంస్థగా గుర్తించారండి. అంటే ఇది ఒక బానిసగా స్టార్ట్ అయ్యిందండి 1973లో. ఎప్పుడు విముక్తి కలిగింది? 93లో. అంటే 20 సంవత్సరాలు ట్రావెల్ అయ్యిందనమాట. మరి ఎప్పుడైతే 1993లో స్వతంత్ర సంస్థగా గుర్తించారో 1995 నుండి దీని యొక్క పని ప్రారంభమైందండి. అంటే సుమారుగా 20 సంవత్సరాలండి, 30 సంవత్సరాలండి. ఈ జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి ఎన్సిటిఈలో దేశంలోనే 4 రీజనల్ కేంద్రాలు అయితే ఏర్పాటు చేశారండి. అవి ఏంటో చూద్దామండి. తూర్పు ప్రాంతీయ మండలి భువనేశ్వర్లో ఉందండి. అదేవిధంగా పశ్చిమ ప్రాంతీయ మండలి భోపాల్లో ఉందండి. అలాగే ఉత్తర ప్రాంతీయ మండలి జైపూర్లోను, దక్షిణ ప్రాంతీయ మండలి బెంగళూరులో ఉందండి. అంటే రీజనల్ కేంద్రాలు ఎన్సిటిఈకి ఈ 4 దిక్కులా ఉన్నాయండి. భువనేశ్వర్, భోపాల్, బెంగళూరు, జైపూర్ అండి. సో బాల 3 ఉన్నాయండి, ఒక జై ఉందండి, బాజై. ఓకేనండి. సో ఈ విధంగానండి. మరి ఇది ఉపాధ్యాయ విద్యలో అత్యున్నత సంస్థగా గుర్తించబడిన సంస్థ ఏంటి అని అడుగుతుంటాడండి. ఓకేనండి. ఇప్పుడు ఎన్సిటిఈ విధులు చూద్దామండి. ఒకటది ఉపాధ్యాయ విద్యపై అధ్యయనాలు, పరిశోధనలను ప్రోత్సహిస్తుందండి, అలాగే నిర్వహిస్తుంది కూడా. మరి ఉపాధ్యాయ విద్యా ప్రణాళికలు అంటే టీచర్స్ కరికులంలో మార్గదర్శకం ఇస్తుంటుందండి, వాటి తయారీకి మార్గదర్శకం ఇస్తుంటుందండి. అదేవిధంగా ఉపాధ్యాయ విద్యా కార్యక్రమాలను సమన్వయం చేస్తుందండి జాతీయ స్థాయిలో, నేషనల్ కదండి. ఉపాధ్యాయ విద్యలో ఆచార్యుల నియామక నిబంధనలతో పాటు ఉపాధ్యాయ శిక్షణ పొందుగోరు అభ్యర్థి కనీస అర్హతలు, ఇప్పుడు చూసారండి, టీచర్స్కి కనీస అర్హతలు అయితే నిర్ధారించే సంస్థ ఎన్సిటిఈ. అదేవిధంగా ఉపాధ్యాయుల యొక్క విద్యా ప్రణాళిక తయారీకి కూడా గైడ్లైన్స్ అదే ఇస్తుంది. ఉపాధ్యాయ విద్యా కార్యక్రమాలను సమన్వయం చేస్తుంది జాతీయ స్థాయిలో. ఓకేనండి. అలాగే కనీస విద్యా అర్హతలు, మినిమం క్వాలిఫికేషన్స్ అనేది అదే డిజైన్ చేస్తుందండి. ఇంకా ఉన్నాయండి. మరి ఉన్నత ప్రమాణాలకు కృషి చేస్తుందండి ఉపాధ్యాయ విద్యలో. అదేవిధంగా ప్రారంభ అనుమతి ఉపాధ్యాయ విద్యా సంస్థలకు, అంటే టీచింగ్ సెంటర్స్ ఉంటాయి కదండి, డైట్ కాలేజీలు, అలాంటి కాలేజీలకి, బిఎడ్ కాలేజీలకు ప్రారంభ అనుమతి అంటే గుర్తింపు, వాటిని రికగ్నైజేషను, వాటన్నిటిని కూడా ఈ యొక్క ఎన్సిఆర్టీ ఈ గుర్తింపు, ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేస్తుందండి. అదేవిధంగా కేంద్ర మంత్రిత్వ శాఖ అప్పగించే ఇతర విధులను కూడా ఈ యొక్క ఎన్సిటిఈ చేస్తుందండి. అలాగే పునశ్చరణ తరగతులను కూడా నిర్వహిస్తుంటుందండి ఈ ఎన్సిటిఈ. అలాగే ఉపాధ్యాయ కొనసాగింపు విద్యకు ప్రాధాన్యత ఇస్తుంటుంది. ఉపాధ్యాయ విద్యార్హత పరీక్షలు అంటే టెట్ లాంటి ఈ యొక్క ఎగ్జామ్స్ అన్నింటికి కూడా ప్రమాణాలు రూపొందించేది, స్టాండర్డ్స్ రూపొందించేది ఎన్సిటిఈ అండి. ఇప్పుడు చివరిదైనటువంటి సిఐఈటి,
విద్యా సాంకేతిక కేంద్రీయ సంస్థ గురించి తెలుసుకుందామండి. ఈ సంస్థ 1982లో ఎన్సిఈఆర్టీకి అనుబంధంగా ప్రారంభింపబడిందండి. అదేవిధంగా సాంకేతిక విద్యను విస్తరించి బోధనాపకరణాలు అంటే టీఎల్ఎం, బోధనా పరికరాలు అంటే టీఎల్ఎం కదండి. ఈ టీఎల్ఎం గురించి ఎక్కువ కృషి చేసింది సిఐఈటి అండి. సిఐఈటి అని గుర్తు రాబడికి మనకి టీఎల్ఎం గురించి గుర్తు రావాలండి. ఓకేనండి. మరి సాంకేతిక విద్యా సమాచారాన్ని సేకరించడం, వ్యాప్తి చేయడంతో పాటు విద్యా టెలివిజన్ కార్యక్రమాలు, మన టీవీలో కార్యక్రమాలు వస్తుంటాయి కదండి, వాటన్నిటిని కూడా రూపొందించేది, ప్రసారం చేసేది అంతా కూడా సిఐఈటి అండి. అంటే ఒక టీఎల్ఎంలో భాగమే వీడియో దృశ్య శ్రవణం అండి. అందుగురించనే విద్యా టెలివిజన్ కార్యక్రమాలు రూపొందించడం కూడా సిఐఈటిలో భాగమేనండి. దీనికోసం సాంకేతిక నిపుణులు అంటే ఆ యొక్క విద్యా కార్యక్రమాల్లో వీడియోలు తయారు చేసే వాళ్ళకి శిక్షణ కూడా ఇస్తుంటుందండి ఈ సిఐఈటి అండి. మరి ఈ సంస్థ సలహా మేరకు ఆంధ్ర రాష్ట్రంలో ఎస్ఐఈటిగా పనిచేస్తుందండి. ఆంధ్ర రాష్ట్రంలో అయితే ఎస్సిఈటిగా పనిచేస్తుందండి. మరి సిఐఈటి యొక్క విధులు చూద్దామండి. ఇప్పుడు ప్రసారం కావాల్సిన పాఠాలకు అవసరమైన ముద్రణ సాహిత్యాన్ని తయారు చేస్తుందండి. ఇప్పుడు ఒక వీడియో తయారు చేయాలంటే ఎన్నో బ్యాక్గ్రౌండ్ కావాలి, మోడల్ ఫ్రేమ్స్ కావాలి, వీటన్నిటి కూడా వాటికి కావాల్సిన సాహిత్యం కూడా తయారు చేస్తుంటుందండి. అలాగే ప్రసారానికి ముందు సూచనలు ఇవ్వడానికి, ప్రసారం తర్వాత తరగతి గదిలో చర్చలు జరపడానికి టీచర్లకు శిక్షణ ఇస్తుందండి. ఇప్పుడు మనకి రేడియో ప్రోగ్రామ్ ఉంటుందండి, మిట్టు మీను అనే కార్యక్రమం వస్తుంది 12 గంటలకి మా స్కూల్లోని. సో రేడియోలో ఈ ప్రోగ్రామ్ వస్తుంటుంది. దానికి సంబంధించిన ఉపాధ్యాయులు మీరు ఈ పిల్లలతో ఈ రౌండ్గా తిరిగి ఆటను ఆడించండి అని చెప్తుంటుంది అనమాట. అంటే ఇవన్నీ కూడా టీఎల్ఎంలో భాగంగా సిఐఈటి ఇలాంటి ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తుందండి. అదేవిధంగా మూడో చూద్దామండి. టెలివిజన్ రేడియో ప్రసార కార్యక్రమాలతో తరగతి టైం టేబుల్స్తో సమన్వయం చేస్తుంటుందండి. టీవీ కార్యక్రమాలు ఇచ్చేవారు, రేడియో కార్యక్రమాలు విందాం నేర్చుకుందాం అనే కార్యక్రమం ఉండేదండి రేడియోలో. సో అది కూడా మా యొక్క టైం టేబుల్తో పాటు తరగతి టైం టేబుల్తో అనుసంధానం చేసి చక్కగా నిర్వహించేదండి సిఐఈటి అండి. ఓకేనండి. అదేవిధంగా ఎగ్జిబిషన్లు కూడా ఏర్పాటు చేస్తుందండి. అలాగే విద్యను మెరుగుపరచడానికి దృశ్య శ్రవణ ఇతర ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్నింటినీ కూడా ఉపయోగిస్తుందండి ఈ సిఐఈటి. మరి శిక్షణ కోసం స్క్రిప్ట్ రైటర్ టీచర్లను సెలెక్ట్ చేస్తుందండి. మరి అదే తయారు చేస్తుందండి, చేయలేదు కదా, అందు గురించనే స్క్రిప్ట్ రైటర్ టీచర్స్ని కూడా సెలెక్ట్ చేస్తుంటుందండి. అదేవిధంగా కేంద్ర మంత్రిత్వ శాఖతో ఒకవైపు, రాష్ట్ర మంత్రిత్వ శాఖతో రెండింటికి కూడా ఒక లింక్ ఏర్పరుస్తుందండి. అంటే మధ్యవర్తి పాత్రను నిర్వహిస్తుందండి. ఇదండి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.